ఒక్కసారి ఈ ఇంటిని పూర్తిగా చూసేయండి. మీకు తప్పకుండా కొనాలనిపిస్తుంది. ఇంటి లోపల అంత బాగుంది. అండ్ ఒక మంచి మెటీరియల్ యూజ్ చేసి బిల్డర్ కూడా కట్టడం జరిగింది. ఇంకా అందరు బిల్డర్లా కాకుండా బిల్డర్ నీట్గా ఇంటినైతే మెయింటైన్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, మన పార్కింగ్ ప్లేస్ కానివ్వండి, ర్యాంప్ కానివ్వండి, అండ్ మీరు బయట ఉన్న గేట్ కానివ్వండి, చూడండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది. సో దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి. అన్ని వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఎలా కాంటాక్ట్ అవ్వాలి మమ్మల్ని, అండ్ ఈ సైట్ ఎలా చూసుకోవాలి అవన్నీ చెప్తాను. సో పూర్తిగా చూసేయండి. ముందుగా ఇంటి వివరాల్లోకి వచ్చేస్తే, ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 30x45 సైజులో అయితే ఉంది. అంటే 150 స్క్వేర్ యార్డ్స్ అయితే అవుతుందండి. 2 BHK హౌస్ అండి. మీకు బాత్రూంలో కూడా ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. అండ్ బాత్రూంలో మనకి అందరు బిల్డర్లు సగం వరకే టైల్స్ అయితే వేస్తారు, కానీ దీంట్లో మనకి మొత్తం టైల్స్ అయితే వేయడం జరిగింది. అది కూడా చూపిస్తాను. అండ్ ఇంటి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే ఇంటిని చూస్తున్నారో పెయింట్, అది మనకి బిల్డర్ చెప్పడం జరిగింది ఏంటంటే ఇది సింగిల్ కోట్, నెక్స్ట్ ఇంకో కోట్ కూడా రాబోతుందని చెప్పారు. సో మీరు చూడొచ్చు, సింగిల్ కోట్కే చాలా నీట్గా అయితే ఉంది. అంటే మంచి మెటీరియల్ యూజ్ చేస్తే ఇలా అయితే అవుతుంది. అండ్ ఇంటి ముందు మనకి 30 feet రోడ్ అయితే ఉంటుందండి. ఈ ఇంట్లో మనకి పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. ఈజీగా మీరు ఒక కార్ని అయితే పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి హాల్ అండి. అండ్ మెయిన్ డోర్ కూడా చూస్తున్నారు కదా, మెయిన్ డోర్ పైన ఉన్న డిజైన్ కూడా చూస్తున్నారు కదా, అన్ని యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి హాల్ అండి. అండ్ మీరు స్ట్రైట్గా చూస్తున్నారు కదా టీవీ యూనిట్, అది ఈ టీవీ యూనిట్ వచ్చేసి మనకి మార్బుల్తో అయితే చేయడం జరిగిందండి. అక్కడ మీకు ఎక్కడ వుడ్ అయితే లేదు, మొత్తం మార్బుల్తోనే డిజైన్ చేయడం జరిగింది అది. అండ్ దీని బ్యాక్ సైడ్లో మనకి డైనింగ్ ఏరియా అయితే ఉంటుంది. అండ్ స్ట్రైట్గా మనకి చూసుకున్నట్లయితే ఆ లోపల కామన్ బాత్రూమ్ ఉంటుంది. రైట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అవన్నీ అయితే ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. సో మీరు చూడొచ్చు, రూమ్స్ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే వచ్చాయండి. 30x45 సైజ్లో ఉన్న హౌస్ ఇది. మనకి ఇంటి ముందు 30 అయితే ఉంటుంది, అండ్ లోపలికి అయితే మనకి 40 అయితే ఉంటుంది అనమాట. ప్లాట్ సైజెస్ వచ్చేసి 150 గజాల్లో ఉన్న హౌస్ అండి. 100% వాస్తు, ఇంకా 100% క్లియర్ టైటిల్గా అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 70 lakhs అయితే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ కూడా అవుతుంది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి. అటు పక్కన మనకి ఒక నార్త్ ఫేసింగ్ గేట్ అయితే నార్త్ ఫేసింగ్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ అండి. పూజా రూమ్కి కూడా ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఇంట్లో ఎన్ని డోర్స్ ఉన్నాయి అండ్ ఎన్ని విండోస్ ఉన్నాయి అండ్ యాజ్ పర్ వాస్తు అవన్నీ నేనైతే మీకు వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో వెబ్సైట్ లింక్ అయితే ఉంటుందండి. అండ్ ఈ ఇంటిది ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా వెబ్సైట్లో ఇచ్చేసాను. మీకు లొకేషన్ ఓకే అనుకొని అండ్ మీరు చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా చూసుకోవచ్చు. అవన్నీ ఓకే అనుకుంటున్నట్లయితే మీరు ఈ ఇంటిని అయితే విజిట్ చేయండి. అక్కడ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్ నుండి ఒక బ్యాక్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉందండి. సెట్ బ్యాక్ ఏరియాకి వెళ్తుంది. ఆ సెట్ బ్యాక్ ఏరియాకి వెళ్తే మనకి అక్కడ బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మనకి వాస్తుల ప్రకారంగా బ్యాక్ సైడ్ అయితే వస్తుందన్నమాట. సో మీరు చూడొచ్చు, డోర్స్ కూడా ఏవైతే మనకి ఈ మెయిన్ డోరే కాకుండా ఈ డోర్స్ కూడా మనకి మంచి మెటీరియల్ అయితే పెట్టారండి. మీరు మన దాంట్లోనే చూడొచ్చు, వేరే వేరే హౌసెస్కి అయితే ఆ డోర్స్ అనేవి ఉండవు. ఇది వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ కింద, అండ్ ఇది వచ్చేసి మనకి బోర్ అండి. మనకి 2 feet సెట్ బ్యాక్ ఏరియా కూడా విడిచిపెట్టడం జరిగింది. ఈజీగా ఒక మనిషి అయితే నడవచ్చు. డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. 30x45 సైజులో అయితే ఉందండి. ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్లో ఉందండి, వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉందండి. ఇది 150 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన ఇల్లు. 100% వాస్తు ఇంకా క్లియర్ టైటిల్గా అయితే ఉంటుంది. అండ్ మీకు ఈ ఇంటి పైన దాదాపు 75% నుండి 80% వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మీ ప్రొఫైల్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుందండి. ప్రైస్ వచ్చేసి మనకి 70 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ అది ప్రైస్. అండ్ లొకేషన్ వచ్చేసి మనకి చీరియాల్కి దగ్గరలో ఉందండి. ఈ చీరియాల దగ్గరలోనే మనకి గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. అండ్ లొకేషన్ పరంగా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మన వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో ఇచ్చాను, www.sreemallikarjuna.com. దాంట్లో మీకు ఈ ఇంటి గురించి పూర్తి వివరాలు ఉంటాయి. అండ్ ఈ ఇంటి ప్రైస్, లొకేషన్ హైలైట్స్, ఈ ఇంటిది గూగుల్ మ్యాప్ పిన్ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే అక్కడ ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ అయితే ఉందండి. ఎప్పుడైతే మనం వీడియో చేయలేకపోతామో ఆ టైంలో మీకు డైరెక్ట్గా వీడియో అప్డేట్స్ అనేవి దాంట్లో ఇచ్చడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. అండ్ మీరు చూసినట్లయితే మనకి స్విచ్ బోర్డ్స్ కూడా మనకి మంచి కంపెనీ అయితే యూస్ చేశారండి. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి ఒక లో రూఫ్ కూడా ఉంది. ఇక స్ట్రైట్గా చూసుకున్నట్లయితే మనకి అది మాస్టర్ బెడ్రూమ్. లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ బాత్రూమ్ అయితే ఉంటుంది. ఇక ఇంటి ముందు మనకి 30 feet రోడ్ అయితే ఉంది.
ఇల్లు అయితే చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. సో ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు మీరు. అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకి వాల్కి డిజైన్స్ కూడా చూసుకోవచ్చు, రాయల్ పెయింట్. అండ్ ఇక్కడ మనకి మెష్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి మీరు. స్లైడర్ విండోస్ అయితే వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి మనకి మెష్, అండ్ దాని పక్కన ఇంకొక విండో అయితే ఉంది. అండ్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉందండి. ఇంకా స్ట్రైట్గా చూసుకున్నట్లయితే మీకు అది కామన్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. మంచి వాష్రూమ్ డోర్స్ కూడా మంచి క్వాలిటీ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక చూడండి మీరు, పైన కూడా మనకి ఈ టైల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బ్లాక్ అండ్ వైట్ టైల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఫ్లోర్ దాకా ఉన్నాయి. అండ్ ఫ్లోర్ పైన మనకి ఒక ఫాల్ సీలింగ్ కూడా వేయడం జరిగింది. దాంట్లో ఒక లైట్ కూడా పెట్టారు. అండ్ ఈ వీడియో టెర్రస్ పైన కూడా చూపిస్తాను నేను, స్కిప్ చేయకండి. ఇల్లు మొత్తం చూడండి. అండ్ చాలామంది వీడియోని చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తక్కువ బడ్జెట్లో వచ్చే హౌసెస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. తప్పకుండా పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ని ఆల్ అని పెట్టుకోండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తూ వస్తుంది ఆల్ అని, దాన్ని పెట్టుకోండి. అప్డేట్స్ అనేవి మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. సో మీరు చూడొచ్చు, పార్కింగ్ ప్లేస్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. పార్కింగ్లో కూడా మీరు చూసుకున్నట్లయితే కింద మనకి మార్బుల్స్ అయితే వేయడం జరిగిందండి. మెటీరియల్కి అయితే ఎక్కడ తగ్గకుండా మంచి మెటీరియల్ యూజ్ చేసి అయితే బిల్డర్ కట్టారు. సో ఎవరైతే కొందాం అనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది. దాంట్లో డైరెక్ట్గా హౌస్ లొకేషన్ ఉంటుంది, చూడండి. అండ్ డీటెయిల్స్ మొత్తం చూడండి, ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో అవన్నీ ఉంటాయి. దాంట్లో డీటెయిల్స్ మొత్తం చూసుకొని మీకు ఓకే అనుకుంటే అక్కడే నెంబర్ కూడా ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు. అండ్ సైట్ విజిటింగ్ కోసం అని చెప్పి మీరు రావచ్చు కూడా. ఇల్లు కూడా మీకైతే చూపించడం జరుగుతుంది. సో డీటెయిల్స్ ఒకసారి చెప్పి ఇక వీడియో క్లోజ్ చేద్దామండి. 30x45 సైజ్లో ఉంది. 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ ఇది. వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ప్రైస్ వచ్చేసి మనకి 70 lakhs అయితే చెప్తున్నాం. స్లైట్లీ నెగోషియబుల్ కూడా అవుతుంది. అండ్ మనకి ఇంటి ముందు 30 feet రోడ్ కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. థ్యాంక్ యూ. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి. మన వెబ్సైట్ లింక్ అయితే ఉంది, దాంట్లో డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. థ్యాంక్ యూ.